నమస్కారం. ఇటీవల ఖమ్మం పట్టణంలో ఒక బాలికపై అత్యాచార యత్నం చేసి ఆ అమ్మాయిని బిల్డింగ్ పై నుండి తోసివేయడం, ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడం, ఆ వార్తలు మనం గమనిస్తున్నాం. ఇలా ఎందుకు జరుగుతోంది? భారతదేశం అంతటా కూడా ప్రతిరోజు ఏదో ఒక చోట మైనారిటీ తీరని అమ్మాయిల మీద, స్త్రీల మీద అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది మతపరంగా కావచ్చు, లేదా ద్వేషంతో కూడుకున్నది కావచ్చు. పదే పదే జరుగుతున్నాయి అంటే అర్థం సమాజంలో భయం లేకపోవడం. ఇలాంటి ప్రయత్నాలే ఒక అరబ్ దేశంలోనో లేదా అమెరికా లాంటి దేశంలోనో ఎందుకు జరగట్లేదు? కారణం, చట్టాల్ని అమలు చేసేటువంటి యంత్రాంగం తమ భేదాలు అక్కడ చూపట్లేదు. ఎవడైనా ఎంతటి గొప్పవాడైనా చట్టం ముందు నిలబెడుతున్నారు, శిక్షను అమలు చేస్తున్నారు. ఇక్కడ అది జరగట్లేదేమో అనిపిస్తుంది. కారణం, పదే పదే ఇదే సంఘటనలు పునరావృతం అవడం అంటే ప్రజలలో భయం లేదు అని అర్థం. యూపీలో ఒకప్పుడు నేరాల సంఖ్య ప్రపంచంలోనే రికార్డు స్థాయి అనుకుంటాను నేనైతే. కారణం ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లు, మహిళలకు రక్షణ లేకపోవడం, అనాగరిక సమాజంగా ఉండేది. మరి ఇప్పుడు నేరాల రేటు అక్కడ అదుపులోకి రావడానికి కారణం ఏంటి? ప్రభుత్వం యొక్క దృఢ చిత్తం, దృఢ సంకల్పం. అక్కడున్న ముఖ్యమంత్రికి తమ భేదాలు లేకుండా ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, ఎవడైనా పర్వాలేదు, నేరం చేస్తే అక్కడికక్కడే శిక్ష విధించేటువంటి తత్వం ఆయనలో ఉంది. కాబట్టి అక్కడ నేరాల సంఖ్య తగ్గుతోంది. అలా అని చెప్పి నేనేదో ఒక పార్టీకి వత్తాసు పలకడమా, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ ప్రియ శిష్యుని కాదు. కానీ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా చట్టాల్ని అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి. పార్టీలతో సంబంధం లేదు. యంత్రాంగం కూడా రాజకీయాలకి సంబంధించినటువంటి పర్యవేక్షణ కానీ, వాళ్ళ యొక్క జోక్యం కానీ పట్టించుకోకుండా స్వతంత్రంగా వ్యవహరించాలి. అలా వ్యవహరిస్తే నేరాల సంఖ్య తగ్గుతుంది. నేరస్తుల యొక్క వెన్నులో భయం కలగాలి, వణుకు పుట్టాలి. ఇది ప్రజాస్వామ్య దేశం, ఒక వ్యక్తిని చంపే ముందు ఇవన్నీ ఆలోచించాలి. ఇలాంటి శుద్ధపూస మాటలు మాట్లాడకూడదు. తప్పు చేశాడని సమాజానికి తెలుసు. కోర్టుకు తీసుకెళ్ళడం, అక్కడ సంవత్సరాల పాటు దాన్ని కొనసాగించడం ఇవన్నీ కాదు. దీనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, వెంటనే శిక్ష అమలు చేయడం, అలాంటి వానికి బెయిల్ ఇవ్వకుండా షూట్ చేయడమా, ఉరిశిక్ష చేయడమా, అమలు చేయడమా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా కొంతకాలం అయితే ఆడపిల్లల్ని కనాలనే ఆలోచన కూడా రాదు ఇక సమాజానికి. కంటే ఏం జరుగుతుంది అనేటువంటి భయం వ్యాపిస్తుంది. ప్రభుత్వాలు, సమాజం, పోలీసు యంత్రాంగం దీనిపైన ఒక ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.